ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. లైవ్ దృశ్యం చూద్దాం. సిట్ విచారణకు హాజరయ్యేందుకు ఎట్టకేలకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. నిన్న రాత్రి ఆయన అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. దాదాపు 14 నెలల సమయం తర్వాత ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. విచారణకు సంబంధించి నోటీసులు అందుకోవడంతో ఆయన ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకుని ఈ రోజు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లోనే సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మీద. ఆయన ఈ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంత వరకు కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బయటకు వచ్చే అవకాశం ఉంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. ఈయన విచారించిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు సిట్ అధికారులు. దీనికి సంబంధించిన విచారణ ఇప్పటికే ప్రారంభం అయినట్టుగా తెలుస్తోంది. సో ఈ విచారణ పూర్తయ్యేంత వరకు కూడా ఈ ఉత్కంఠ ఇలానే కొనసాగుతుంది. మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. సిట్ విచారణకు హాజరయ్యేందుకు ఇప్పటికే మాజీ ఎస్ఐబి చీఫ్ అక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆయన కొద్దిసేపటి క్రితం సిట్ ఆఫీస్ కు బయలుదేరారు. ప్రస్తుతం సిట్ ఆఫీస్ దగ్గరే ఆయన ఉండడం జరుగుతోంది. మరి కాసేపట్లోనే విచారణకు హాజరు కాబోతున్నారు. ఎట్టకేలకు ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు అమెరికా నుంచి. మరి కాసేపట్లోనే ఆయన విచారణకు వెళ్లబోతున్నారు. ఆయన లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంత వరకు కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. ఆయన విచారణలో ఏ విషయాలు చెప్పబోతున్నారు, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి కేసుకు సంబంధించి ఎలాంటి కీలక అంశాలు బయటకు రాబోతున్నాయనేది సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే విచారణ ప్రారంభమైన తర్వాత ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తోంది. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పారు, కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి, అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంకా ఎవరైనా అధికారులు పాల్గొనడం జరిగిందా, ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా అనే విషయాలు కూడా అడిగే అవకాశం కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరెవరిని ఫోన్ ట్యాప్ చేశారు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి కీలకమైనటువంటి విషయాలు రాబట్టే అవకాశం కనిపిస్తోంది రోజు విచారణలో.